హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా కాస్ట్లీ అండ్ చాలా హై పెర్ఫార్మెన్స్ అండ్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ గేమింగ్ పీసీ బిల్డ్ చేసి దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసి దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ గేమింగ్ పీసీ అనమాట. ఫ్యూచర్లో వెరీ సూన్ నేను కూడా ఇలాంటి స్పెసిఫికేషన్స్తోనే దాదాపు ఒక 99% ఇలాంటి స్పెసిఫికేషన్స్తోనే నేను కూడా నా ఓన్ పీసీని బిల్డ్ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాను. ఇది మాత్రం AMDతో కొలాబరేషన్తో మనం తీసుకొస్తున్న గేమింగ్ పీసీ బిల్డ్ అనమాట. సో దీంట్లో వీళ్ళు 4 కాంపోనెంట్స్ మనకు పంపిస్తారు. దాంట్లో వెరీ ఫస్ట్ వీళ్ళ ఫ్లాగ్షిప్ Ryzen 7000 సిరీస్లో టాప్ మోడల్ 7950X ఒకటి పంపించారు. అండ్ మనకి 32GB ర్యామ్ పంపించారు. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళ ఫ్లాగ్షిప్ గ్రాఫిక్ కార్డ్ 16GB 4K గేమింగ్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలిగిన ఒక ఫ్లాగ్షిప్ గ్రాఫిక్ కార్డ్ అనమాట 6950XT. అండ్ ఒక మదర్ బోర్డు కూడా వీళ్ళే పంపించారు. రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను కదా, అక్కడ మార్కెట్లో నేను తీసేసుకున్నాను. నేను మీకు టెక్ న్యూస్లో కూడా చెప్పాను కదా హైదరాబాద్ వచ్చానని చెప్పి. సో అక్కడ నుంచి తెచ్చుకొని అన్నీ ఇక్కడ లోకల్లో నేను బిల్డ్ చేశాను. బిల్డ్ చేసిన విధానం అండ్ దీంట్లో ఏమేమి యూజ్ చేశాను, నేనేమేమి కొనుక్కున్నాను అండ్ దీనికి సంబంధించి అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందైతే మనం ఒక్కొక్క కాంపోనెంట్ గురించి జస్ట్ బ్రీఫ్గా మీకు ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ వీళ్ళ ఫ్లాగ్షిప్ Ryzen 7000 సిరీస్లో మొత్తం 4 ప్రాసెసర్లు తీసుకొచ్చారు కదా. Ryzen 5 ఒకటి, Ryzen 7 ఒకటి, Ryzen 9లో 2 ఉంటాయి. దాంట్లో టాప్ మోడల్ ఇదనమాట. ఇక ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఫస్ట్ మనకి Ryzen 5 7600X ఉంటుంది. ఇది మనం ఒక్కొక్కటి అనేది ప్రాసెసర్ అనేది మీ బడ్జెట్ని తగ్గట్టుగా మీరు చూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు Ryzen 5 కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంటుంది. Ryzen 5 7600X అనమాట. దీని తర్వాత ఇంకొంచెం ప్రీమియంకి వెళ్తే Ryzen 7 7700X ఉంటుంది. అండ్ ఇక ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి వెళ్తే మీకు ఫస్ట్ Ryzen 9లో 7900X ఉంటుంది. ఆ తర్వాత ఇక అల్టిమేట్ అంట ప్రీమియం ఏంటంటే మీకు Ryzen 9 7950X. సో మన దగ్గర ఉంది టాప్ మోడల్ ఫ్లాగ్షిప్ మోడల్ Ryzen 9 7950X అనమాట. ఇక దీనికి సంబంధించిన టెక్నికల్ ఫీచర్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే దీని బేస్ ఫ్రీక్వెన్సీ నియర్లీ 4.5 GHz ఉంటుంది. అండ్ ఇది బూస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమో 5.7 GHz ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 16 కోర్స్ ఉంటాయి, 32 ఏమో థ్రెడ్స్ ఉంటాయి అనమాట. అండ్ క్యాష్ మెమరీ మీకు 80 MB వరకు ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ డిఫాల్ట్ TDP మీకు 170 వాట్స్ వరకు ఉంటుంది. ఇది లాస్ట్ జనరేషన్ వీళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే బేస్ ఫ్రీక్వెన్సీ నియర్లీ 32% ఇంక్రీజ్ అయింది. అండ్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమో నియర్లీ 16% ఇంక్రీజ్ అయింది. సో చాలా డిఫరెన్స్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్లో ఏకంగా 32% ఇంక్రీజ్ అవడం వల్ల ఇది ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సో దీంట్లో ఉన్న టెక్నాలజీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతోనే వీళ్ళు బోర్డు కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతోనే ఉంటాయి. అండ్ కమింగ్ టు దీన్నే ఎందుకు అంటే AMDనే ఎక్కువగా ఎందుకు చూజ్ చేసుకోవాలంటే AMD మనకి AMD Expo అని వీళ్ళ ఓన్ టెక్నాలజీతో వస్తుందన్నమాట, టెక్ సపోర్ట్తో. అంటే వీళ్ళు లాంచ్ చేసిన AMD 7000 సిరీస్లో వచ్చిన Ryzen 7000 సిరీస్లో వచ్చిన 4 ప్రాసెసర్లు కూడా అన్లాక్డ్ వెర్షన్స్. అంటే మనం కావాలనుకుంటే ఓవర్ క్లాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఓవర్ క్లాకింగ్ ఎలా చేసుకుంటారంటే మనం పీసీ అంతా బిల్డ్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఓన్ AMD సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకున్న విధంగా మీరు కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ గేమ్ అనమాట. మీరు ఆడుతున్న గేమ్ తగ్గట్టుగా కస్టమైజేషన్స్ అనేవి ఓవర్ క్లాక్ కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో అందుకే దీంట్లో అన్లాక్ అయి ఉంటాయి కాబట్టి చాలా హై పెర్ఫార్మెన్స్ అనేవి ఇవి మనకి ఆఫర్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ CPU ఆర్కిటెక్చర్ కూడా మనకి ఇది Gen 4 ఆర్కిటెక్చర్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఏకంగా ఇది 118% బూస్ట్ అయిందనమాట. సో ఇది CPU దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇక మిగతా CPU సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను. టాప్ 4 మోడల్స్ సంబంధించినవి అవి కూడా మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అండ్ కమింగ్ టు ర్యామ్, సో దీనికోసం నేను వీళ్ళు పంపించిన 32GB ర్యామ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ దీనికి మనకి బోర్డు కావాలి కదా, ఈ బోర్డు అనేది లేటెస్ట్ బోర్డు 670E అనమాట. ఇది కంపాటబుల్ AM5 సాకెట్తో వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు PCIe 5తో వస్తుంది. అండ్ మీకు Wi-Fi 6E కూడా ఉంటుంది దీనికి ఇన్బిల్ట్గా. సో ఇది ఫ్లాగ్షిప్ బోర్డ్ అనమాట, దీనికి కంపాటబుల్గా ఉండేది. అండ్ ఈ బోర్డ్స్ అనేవి డిఫరెంట్ మేక్స్ ఉంటాయి, మీరు కావాలనుకున్న మీరు తీసేసుకోవచ్చు. ఇది ఒక పర్టికులర్ బ్రాండే తీసుకోవాలని రూల్ అయితే ఏముండదు. అండ్ కమింగ్ టు ద కింగ్ ఇదేంటంటే మనకి గ్రాఫిక్ కార్డ్. ఇది మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది ఫ్లాగ్షిప్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. 16GB 4K
గేమింగ్ కూడా దీంతో ఆడుకోవచ్చు. అండ్ కోర్స్ మనకి 4K గేమింగ్ ఉంటుంది, PCI-4 సపోర్టు. అండ్ మనకి దీంట్లో మీకు బేసిక్గా ఎందుకు AMD గ్రాఫిక్ కార్డ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అంటే AMD CPU తీసుకున్నప్పుడు AMD గ్రాఫిక్ కార్డే ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే వీళ్ళకి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు AMD ఫెడిలేటివ్ ఎఫెక్ట్స్ కావచ్చు, సూపర్ రిజల్యూషన్ కావచ్చు, AMD సూపర్ రిజల్యూషన్ కావచ్చు, అండ్ కోర్స్ మీకు హార్డ్వేర్ రే ట్రేసింగ్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ రెండింటికి కాంబినేషన్గా ఉంటాయి. ఇవి రెండు కప్పులు చేసినప్పుడే ఈ పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బూస్ట్ అవుతుంది అనమాట. సూపర్ రిజల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఇవి రెండు పెట్టినప్పుడే మీకు సపోర్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అందుకే జనరల్గా AMD CPU తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా AMD గ్రాఫిక్ కార్డ్కే వెళ్ళమని సజెషన్ అనేది ఇస్తుంటారు మీరు బయట మార్కెట్లో కూడా వెళ్ళి అడిగినప్పుడు. సో ఇది నా సజెషన్ కూడా దీనికి వెళ్ళమని చెప్తాను అనమాట. అండ్ రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను హైదరాబాద్ లోకల్ మార్కెట్లో నేను తీసేసుకున్నాను. ఒక క్యాబినెట్, ఒక RGB ఎఫెక్ట్తో ఉండే క్యాబినెట్ కావచ్చు, అండ్ ఒక SSD తీసుకున్నాను, 512GB SSD, ఇది WD తీసుకున్నాను నేను. అండ్ అఫ్ కోర్స్ ఒక కూలింగ్ కావాలి, ఒక కూలింగ్ ఫ్యాన్ తీసుకున్నాను. అండ్ మనకు కావాల్సిన రిమైనింగ్ SMPS ఇవన్నీ కూడా నేను లోకల్ మార్కెట్లోంచి సోర్స్ చేసుకున్నాను అనమాట. ఇక PC బిల్డ్ చేయడం ఏముంది, రెగ్యులర్గా మనం అన్ని గేమింగ్ PCలు బిల్డ్ చేసినట్టే చేస్తూ ఉంటారు. కాకపోతే మీకు అట్రాక్షన్ ఎక్కువగా కావాలి అంటే మీకు లుక్ అనేది చాలా బెటర్గా ఉండాలనుకుంటే మీరు క్యాబినెట్ చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రీమియం కూడా వెళ్ళొచ్చు. బేసిక్ దగ్గర నుంచి ప్రీమియం వరకు మీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మీరు రకరకాల క్యాబిన్లో ట్రై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ బడ్జెట్తో తీసుకున్నాను ప్రజెంట్గా. సో నేను ఒక మంచి క్యాబినెట్ తీసుకున్నాను విత్ RGB ఎఫెక్ట్స్తో ఉండేది, అండ్ ఒక SMPS తీసుకున్నాను, అండ్ ఒక కూలింగ్ అయితే ఖచ్చితంగా కావాలి కదా మనకి, లిక్విడ్ కూలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట, అదొకటి తీసుకున్నాను. అండ్ రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను లోకల్ మార్కెట్లోంచి సోర్స్ చేసుకున్నాను. ఇవన్నీ మన క్యాబిన్లో ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ పోవడమే. బోర్డు పైన కూలంట్, అలా తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేసిన 32GB ర్యాము, అండ్ మనకి M.2లో మనకి SSD ఏదైతే మనం కొన్నామో అది పెట్టేసినాం. అండ్ పైన గ్రాఫిక్ కార్డు, వీళ్ళు ఇచ్చిన గ్రాఫిక్ కార్డ్ని అరేంజ్ చేసినాం. అండ్ ఫైనల్గా SMPSతో తీసుకొని మొత్తం కనెక్షన్స్ అన్నిటికీ పవర్ సప్లై అనేది మనం ఇస్తాం. జనరల్గా అన్ని గేమింగ్ PCలు బిల్డ్ చేసినప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు కాబట్టి. దెన్ కమింగ్ టు ద ఆన్ చేసినాం, మొత్తం సెటప్ అంతా చేసేసినాం, విండోస్ వేసేసినాం, అండ్ మనకు ఫేవరెట్ గేమ్స్ అన్నీ కూడా దాంట్లో ఇన్స్టాల్ చేసినాం. ఇక గేమింగ్ షురూ చేసినాం. చాలా గేమ్స్ అయితే ఆడినాం మేము. ముఖ్యంగా PUBG చాలాసేపు ఆడినాం, అండ్ అఫ్ కోర్స్ GTA 5 కూడా ఆడినాం, అండ్ మీకు వ్యాలరెంట్ కూడా ఆడినాం. చాలా రకాల గేమ్స్ అయితే దీంట్లో మేము చాలాసేపు ఆడి చూసినాం. ఎంతసేపు గేమ్ ఆడినా కానీ ఎక్కడ హీట్ అవడం కానీ ల్యాగ్ అవడం కానీ ఎలాంటివి మనకైతే నేను నోటీస్ చేయలేదు. అండ్ ముఖ్యంగా AMDకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ AMD సాఫ్ట్వేర్లోకి వెళ్ళి మీరు గేమ్స్కి తగ్గట్టుగా మీరు కస్టమైజేషన్స్ అనేవి చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు ఫ్రేమ్ రేట్స్ అండ్ డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, అండ్ మీరు ఎవ్రీథింగ్ CPU కూలింగ్ సంబంధించిన అన్నీ కూడా మీరు అక్కడ నుంచి మొత్తం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఆడే గేమ్ చాలా హెవీ అనుకోండి, దానికి తగ్గట్టుగా కూడా మీరు సెట్టింగ్స్ అనేవి కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ మాత్రం ప్రాపర్గా మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి, అప్పుడే మీకు పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా PUBG లాంటి హెవీ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నాకు ఎక్కడ ల్యాగ్ కానీ ఎలాంటి నోటీస్ అయితే చేయలేదు, చాలా సింపుల్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ నేను ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా రెగ్యులర్ PC, నాది ఎప్పుడో 2 years బ్యాక్ PC, దాంట్లో అడోబ్ ప్రీమియర్ ప్రోలో ఇవాళ ఒక వీడియో చేశాను కదా, మొబైల్ వీడియో. ఆ మొబైల్ వీడియోకి నాకు నా సిస్టంలో రన్ అవడానికి అరౌండ్ 20 నిమిషాలు టైం తీసుకుంటే, ఇది 3 నిమిషాల్లోనేమో సేమ్ ఫైల్స్ సేమ్ సోర్సెస్ తీసుకెళ్ళి దాంట్లో వేసినాం మేము. ప్రీమియర్ ప్రోలో జస్ట్ 2.5 minutes 3 minutes తీసుకుంది అంతే. సో చాలా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇస్తుంది ఇదైతే. అండ్ గేమింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు అనమాట. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది Ryzen 9 7950X సంబంధించిన ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ PC బిల్డ్ అనమాట. సో క్యాబినెట్ చూసారు కదా, కొంచెం రంగురంగులుగా RGB ఎఫెక్ట్స్. గేమింగ్ అంటే జనరల్గా RGB ఎఫెక్ట్స్ ఉంటేనే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. దానికోసం సపరేట్గా నేను ఇక్కడ బ్యాక్ అంతా కూడా సెటప్ కూడా చేశాను. ఈ వీడియో కోసమే సెటప్ చేస్తాం మేమంతా. అండ్ ఇది గేమింగ్కి సంబంధించిన హెడ్ ఫోన్స్, దానికి సంబంధించిన సెటప్, అండ్ మానిటరు, బ్యాక్ సైడ్ LED ఎఫెక్ట్స్, ఇవన్నీ ఒక చిన్నపాటి మినీ గేమింగ్ రూమ్ లాగా నేను తయారు చేశాను. సో ఈ ప్రాసెసర్తో ఈ గేమింగ్ PC మాత్రం చాలా పవర్ఫుల్ అనమాట. చాలా బాగుంది. నేను రకరకాల గేమ్స్ ఆడి చూసాం, అండ్ ఇప్పటికి కూడా ఆడుతూనే ఉన్నాం. అండ్ ఇక ప్రీమియర్ ప్రో ఇలాంటి వాటిలలో వీడియో ఎడిటింగ్ కూడా చాలా వరకు చేసినాం. పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంది. అఫ్కోర్స్ దీని ప్రైస్ కూడా అలాగే ఉంటుంది కదా. సో ఇది
నేను చేసిన పీసీ బిల్డ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఇవన్నీ కాంపోనెంట్స్, దానికి సంబంధించిన వెబ్సైట్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్, దీంట్లో డిఫరెంట్ సిపియూలు ఉన్నాయి కదా, సో దానికి తగ్గట్టుగా మీరు పీసీ బిల్డ్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ రిమెంబర్, ఏఎండి ప్రాసెసర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏఎండికి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ని ప్రిఫర్ చేయండి. అప్పుడే మీకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది మన ఏఎండికి సంబంధించిన వీడియో. మన వీడియో కూడా అంటే నేను తయారు చేసే గేమింగ్ పీసీ వీడియో వితిన్ ఒక 6 monthsలో అయితే బడ్జెట్ వేసుకుంటున్నాను. వితిన్ షార్ట్ టైంలో అది కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.